సార్ నమస్తే సార్ హరీష్ సార్. నమస్తే విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళొకసారి అవకాశం ఇచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి. వెల్కమ్ సార్. ఆల్వేస్. ఈసారి వచ్చేసి విజయవాడకి రావడం జరిగింది. అవును. సో మన వెంచర్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఎన్ని ఎకరాలు అండ్ రేటు విషయం క్లియర్గా మన వ్యూవర్స్కి చెప్పండి. తప్పకుండా సార్. సో నమస్తే అండి అందరికీ. సో నా పేరు హరీష్. సో నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో 2020 నుంచి ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అయ్యి 6th yearలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 250+ ప్లాట్స్ అమ్మాము. సో విజయ్ గారితో జర్నీ ఆల్మోస్ట్ 2 years అయింది. ఇది సెకండ్ ఇయర్. సో ఇది మనకు విజయవాడ హైవేలో కొత్త వెంచర్ అండి. ఓకే. టేక్ ఓవర్ ప్రాజెక్ట్ ఇది మనకి. ఓకే. హైవే ఫేసింగ్ మీరు చూశారు, విజయవాడ హైవే ఫేసింగ్ ఉంటుంది. అవునండి. అండ్ ఎల్బీ నగర్ కి ఖాళీ జస్ట్ ఒక 35 kilometers దూరంలో ఉంటుంది. ఓకే. ఇక్కడ ఉన్న రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో, ఓకే, రామోజీ ఫిలిం సిటీ నుంచి జస్ట్ ఒక 10 minutes డ్రైవ్. ఓకే. అండ్ కొత్తగా మీకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పడ్డది, ఎంఎస్ఎంఈ అని. అవును. సో అక్కడ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుందో మీకు తెలుసు. అవునండి. సో స్టార్టింగ్ ఉన్న దానికంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో దానికి అతి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. మనకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఎండి అప్రూవల్ తోటి ఉంది. సో లోపల ఎమ్యూనిటీస్ కూడా మనకు చాలా ఎక్స్ట్రాడినరీ గా చేశారు. ఓకే సార్, వెరీ గుడ్ సార్. చూసేటువంటి వ్యూవర్స్ కి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అడుగుతారు కదా, విజయవాడ హైవేలో. ఇప్పుడు మనము ధర్మోజి కూడా ఉంది కదా, ధర్మోజి కూడా క్రాస్ అవ్వగానే మనకు రైట్ సైడ్ లో ఆర్కేపురం అని చెప్పేసి మన వెంచర్ నేమ్ ఉంటుంది. ఓకే. ఎగ్జాక్ట్లీ మన పక్కనే భారత్ బంక్ కూడా ఉంటుంది. ఓకే. ఇండస్ట్రియల్స్ కూడా పక్కనే కనిపిస్తుంటాయి మనకి. ఓకే సార్. ఓకే. ఇక్కడ ముందుకు వెళ్తే మనకు లక్కారము అండ్ మనకి వచ్చేసి ఇది చౌటుప్పల్ మున్సిపాలిటీ. ఓకే. చౌటుప్పల్ మున్సిపాలిటీ. చౌటుప్పల్ కంటే బిఫోరే ఉంటుంది. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు మీరు ఎమ్యూనిటీస్ అన్నారు కదా, ఒకసారి ఎమ్యూనిటీస్ గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం. తప్పకుండా సార్. విజయ్ గారు, ఎమ్యూనిటీస్ లో మనకు పార్క్ చూసానండి ఎంత హైలైట్ గా ఉన్నదో. సో ఇది మొత్తం 3 parks ఉంటాయి. చాలా అద్భుతంగా డెవలప్ చేస్తారు సార్ పార్క్ అన్నది. ఇక్కడ సిద్ధి వినాయక్ అంటేనే ఎమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్. ఎమ్యూనిటీస్ ఇక్కడ చూసినప్పుడు అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అండ్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ సిట్అవుట్ ఏరియాస్ కావచ్చు, అండ్ ఇంకా అదే విధంగా మీరు ఇతరతర ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు డీటెయిల్ గా చెప్పండి. మనకు ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఓకే. సో చాలా మంది ఏంది పోల్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఎమ్యూనిటీస్ లో భాగం. ఇంకా నెక్స్ట్ ఏంటి, మనకి సిసి రోడ్స్ ఉన్నాయి. ఓకే. సో జనరల్ సిసి రోడ్స్ మనకి బీటీ రోడ్ వేయచ్చు. హెచ్ఎండి ప్రాజెక్ట్ లో బీటీ రోడ్ కూడా వేయచ్చు. అవునండి. సో సిసి రోడ్ ఏంటంటే మనకు ఎక్కువ కొంచెం లాంగ్ ఇయర్స్ ఎక్కువ ఉంటది కాబట్టి సిసి రోడ్స్ వేసాము. ఓకే. సో అట్లా మళ్ళీ మన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మనకి. స్ట్రీట్ లైట్స్ మోడర్న్ స్ట్రీట్ లైట్స్. సో అప్కమింగ్ జనరేషన్ కి ఏదైతే మోడర్న్ గా ఉండబోతుందో, సో దాని పరంగా మనం మోడర్న్ స్ట్రీట్ లైట్ అనేది అరేంజ్ చేసాము. అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. దీంతో పాటు మన వ్యూవర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేశారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ ఏ విధంగా చేశారు, అండ్ ఇక్కడ ఫ్లాట్స్ యొక్క నెంబర్స్ ఎట్లా ఇచ్చారు, ఫ్లాట్ యొక్క సైజెస్ ఏంటన్న విషయం చెప్పండి. సో ఎంటైర్ వెంచర్ కి మనము కాంపౌండ్ వాల్ ఇచ్చాము. ఓకే. అండ్ వాటర్ కనెక్షన్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ యాజ్ యూజువల్ గా మనకు ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండ్ రోడ్స్ వచ్చేసి 40 and 30 feet రోడ్స్ ఉంటుంది. ఓకే. అండ్ మనకి ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. ఓకే. ఇంకా స్ట్రీట్ లైట్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాస్తు పరంగా, ఓకే, సో దీని డైమెన్షన్స్ ఏంటంటే ఈస్ట్ ఫేస్ కానీ నార్త్ ఈస్ట్ కానీ, సో సెట్ బ్యాక్స్ నీట్ గా మనకి, ఎందుకైతే డైమెన్షన్స్ ఏంది నీట్ గా ఉంటేనే మనకు కస్టమర్స్ అనేది ఎక్కువ అవకాశం. రేపటి రోజు ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా 100% సూట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ వాస్తు అంటే నేను జనరల్ గా మనం లోకల్ వీడియోలు చేస్తూ ఉంటామండి. ఈ రోజు నాడు వచ్చేసి ప్రతి ఒక్కరు వాస్తు మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి డైమెన్షన్ కరెక్ట్ లేదో ఆ ప్లాట్ అనేది కొనుక్కుంటే రేపు పొద్దున ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్ తీసుకొచ్చినటువంటి వెంచర్లో 100% వాస్తుందని సార్ చెప్తున్నారు. అవునండి. క్లియర్ టైటిల్ ఉంటుంది మనకి, అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. అండ్ సైజెస్ మనకి స్టోన్ టు స్టోన్ క్లియర్ గా, స్టోన్ నెంబర్స్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు. సో 200 square yards నుంచి స్టార్టింగ్. సో నీట్ గా అన్ని డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సార్ ఇప్పుడు 200 square yard అని చెప్పారు కదా, వీటి యొక్క డైమెన్షన్ చెప్పండి ఒకసారి. విజయ్ గారు, డైమెన్షన్ పరంగా చూసుకుంటే బయట మనకు 30-60 అని చెప్పేసి లాంగ్ లెంత్ లో ఉంటాయి. సో ఇక్కడ మనకు వెంచర్ లో ఏంటంటే 33-55 ఇచ్చాం. పర్ఫెక్ట్ డైమెన్షన్ లో 200 square yards వరకు వస్తుంది మనకి. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి మన వ్యూవర్స్ గురించి ఈ వెంచర్ సంబంధించిన లొకేషన్ హైలైట్ చెప్పండి. సో లొకేషన్ హైలైట్ తీసుకుంటే దీన్ని మిడిల్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు చూసుకుంటే ఎల్బీ నగర్, సో ఇక్కడ చూసుకుంటే మనకు చౌటుప్పల్ మున్సిపాలిటీ. ఓకే. సో దాని మధ్యలో ఉన్నది మన వెంచర్. ఓకే. సో ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మనకి ముందుకు వస్తుంటే మనకి డియర్ పార్క్ దగ్గర నుంచి, ఇప్పుడు నా ఫారెస్ట్, అది ఇప్పుడు ఏంది నేషనల్ ఫారెస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేది ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకున్నది ఇప్పుడు లేటెస్ట్ ఒక గిన్నిస్ రికార్డు వెళ్ళిపోయిన ఉన్నది ఏదంటే రామోజీ ఫిలిం సిటీ. అవును సార్. సో ఆ రామోజీ ఫిలిం సిటీ దాదాపు 1996లో
1200 ఎకర్స్ తోటి ఫస్ట్ టూరిజం పార్ట్ స్టార్ట్ చేసింది మన రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ లో. ఓ సో సూపర్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెళ్ళింది అది. ఓకే ఓకే అలాగే దాని పక్కనే చూసుకుంటే మనకు మౌంట్ ఒపేరా ఉంటది. ఓకే సో ఆ మౌంట్ ఒపేరా కూడా చాలా ఓల్డెస్ట్ అది. ఓకే దాని తర్వాత ముందుకు వస్తుంటే మనకు మీరు చూసుకున్నది ఎంఎస్ఎంఈ ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఆందోళ్ మైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి. ఓకే సో అటు కొంచెం ఇంకా ముందుకు వెళ్తే మనకు ఇండియన్ ఆయిల్ స్టోరేజ్ మొత్తం బంక్స్ ఉన్నాయి చూడండి. ఓకే స్టోరేజ్ బల్క్ బంక్స్ ఉన్నాయి మనకి Okay. లెఫ్ట్ సైడ్ లో. ఓకే. సో దాని తర్వాతనే మనం ఎగ్జాక్ట్ హైవే ఫేసింగ్ లోనే మన వెంచర్. అండ్ అదే విధంగా ఏదైతే మన బాట సింగారం దగ్గర ఫ్రూట్ మార్కెట్ ఉందో Exactly. అదే మధ్యలోనే ఉంటుంది. చూసుకొని దాన్ని దాటిన తర్వాత మళ్ళీ తర్వాత ముందుకు వెళ్తే మనకు చౌటుప్పల్లో కూడా ఫార్మా సెర్జ్ ఉంటుంది. ఓకే సో ఫార్మా సెర్జికి దాదాపు మనము దూరంలోనే ఉన్నాము, ఎందుకంటే ఫార్మా అనగానే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అవునండి. కానీ దూరంలోనే ఫార్మా సెర్జ్ నియర్ బై ఉంటుంది. అంటే ఈ వెంచర్ అన్నది ఇటువైపు చూసుకుంటే చౌటుప్పల్కి, ఇటువైపు చూస్తే ఎల్బీ నగర్ అండ్ Exactly. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న ఏరియాలో ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. సూపర్ సార్. ఎవరైతే ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటారో వాళ్ళు ఒక ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుందని చెప్తున్నారు. కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్కే మెయిన్ రీజన్. ఎందుకంటే దాదాపు ఒక 10 years నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి ఓకే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చింది. ఓకే సో అక్కడ కంపెనీస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, ఇంకా కొన్ని ఓపెనింగ్ అవుతున్నాయి. ఓకే సో దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నియర్ బై ఉండడానికి ట్రై చేస్తారు కదా. ఓకే సో ఇది బెస్ట్ ఆప్షన్ మనకు ఇప్పుడున్న ప్రైజ్లలో బెస్ట్ ప్రైజ్ ఉంది మనకి. సూపర్ సార్ సూపర్. అండ్ అదే విధంగా మన వెంచర్ ఉడకంగా డైరెక్ట్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి చాలా అద్భుతం ఇది. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. ఇప్పుడు మీరు పక్కన చూసుకుంటే చూడండి, పెట్రోల్ బంక్స్ కానీ పక్కనకి వెళ్తే మనకి అవైలబిలిటీ దొరకంది ఉండదు. ఒక మెడిసిన్ దగ్గర నుంచి నిత్యావసర సరుకులు కూడా ఏదైనా కూడా అందుబాటులో ఉంటాయి మనకి. అందుబాటులో ఉంటాయి. చాలా థ్యాంక్ యూ సార్, మన వ్యూవర్స్ కి వివరంగా చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ కి వచ్చేసి ప్రైస్ గురించి కూడా తెలుసుకుందామండి. మీకు తప్పకుండా. ఫస్ట్ అడగడం జరిగింది. సో మధ్యలో ఇవన్నీ కవర్ చేసిన తర్వాత ప్రైస్ అనేది మరొకసారి అడుగుదాం అనుకున్నాను. సో మన చూస్తున్నటువంటి వ్యూవర్స్ గురించి మన ప్రైస్ గురించి చెప్పండి, వెంచర్ లో ఉన్న ప్రైస్. సో ప్రైస్ మనం ఇప్పుడు ఏం చేసినామంటే దసరా దివాళీ అని ఆఫర్స్ పెట్టాము. ఓకే సో జనరల్ ప్రైస్ వచ్చేసి మనకు 21,000 నడుస్తుంది. ఓకే సో హెచ్ఎండిఏ ప్రాజెక్టు విత్ రేరా అండ్ బ్యాంక్ లోన్ కూడా మనకి దాదాపు 80% వరకు వస్తుంది. డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి. ఓకే సో సార్. మినిమం అయితే 60%. ఓకే సార్. సో ప్రతి ఒక్క దానికి రేర్ అయితే 100% ఉంటుంది. ఓకే. మన దానికి కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ కూడా ఉంది. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు దసరా ఆఫర్ కింద మనం ఏమి ఇస్తున్నాం అంటే ఇన్స్టెంట్ గా వచ్చి మనకు విజిటింగ్ చేసిన రోజే మనకు బుక్ చేసిన వాళ్ళకి సో 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే సార్. ఓకే ఓకే. ఇది వచ్చేసి 1000 రూపీస్ డిస్కౌంట్ అన్నది ఏ రేట్ పైన చేస్తున్నారు? 21,000 రేట్ పైన. ఓకే సార్. 21,000 అంటే 20,000 20,000 కే ఇస్తున్నాం. ఎవరైతే ఫస్ట్ విజిట్ లో బుక్ చేస్తారు. అంతే. ఓకే, చూస్తున్నారు కదండి, వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని సార్ దగ్గర మాట్లాడి ఈ లొకేషన్ విజిట్ చేసి విజయవాడ హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఏరియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి వెంచర్ విజిట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి వెంచర్ అండి. డెవలప్మెంట్స్ బాగున్నాయి, కనెక్టివిటీ బాగుంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా కోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.